స్పెసిఫిక్ గా గ్రూప్ 1 కే కన్ఫైన్ అవుదాం. గ్రూప్ 2 రాసే వాళ్ళు ఎవరైతే గ్రూప్ 2 ఏం చేస్తున్నారో గ్రూప్ 2 ఏం చేసే వాళ్ళు we will be conducting another webinar by any group 2 topper. అలాగే ఇప్పుడు ప్రియంవద has very good knowledge on the UPSC also. UPSC కూడా she will be clearing the UPSC కూడా క్లియర్ చేయగలరు. She can clear very easily. కానీ UPSC క్వశ్చన్స్ పక్కన పెడదాం. అంటే ఈ రోజు వెబినార్ లో మై రిక్వెస్ట్ ఈస్ UPSC సివిల్స్ కానీ గ్రూప్ 2 కానీ మోస్ట్లీ ప్లీజ్ డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. అది కావాలంటే వేరే వెబినార్ లో విల్ డూ ఇట్. ఓన్లీ స్పెసిఫిక్ గా గ్రూప్ 1 సంబంధించి అడుగుతాము. అలాగే ప్రియంవద ఇస్ వెయిటింగ్. ప్రియంవద ఈజ్ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ వెబినార్ కోసం షీ హాస్ కమ్ అండ్ షీ ఈస్ గివింగ్ ద వెబినార్. సో ఈ వెబినార్ ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ ఇనిషియల్ గా ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లో ప్రియంవద విల్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీ. ఎలా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 1 కి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూ గురించి పెద్దగా ఫోకస్ చేయొద్దులే. ఈరోజు ఇంటర్వ్యూ గురించి పెద్ద అవసరం కూడా లేదు అది. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది మన ఈవెన్ మెయిన్స్ అయిపోయిన తర్వాత కూడా వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. ఇంటర్వ్యూ అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ లో ఫోకస్ చేద్దాం. ప్రిలిమ్స్ మెయిన్స్ లో కూడా స్పెసిఫిక్ గా చాలా మంది గ్రూప్ 1 సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ ఈజీగానే క్లియర్ చేస్తూ ఉంటారు. మెయిన్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి కొంచెం ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాలెన్స్ లో మెయిన్స్ ఎక్కువ స్ట్రెస్ చేద్దాము. అలాగే ప్రియంవద ఏం చేస్తుందంటే రిసోర్సెస్ గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయదు. బ్రీఫ్ గా షీ విల్ టెల్ ద రిసోర్స్ ఏది ఫాలో అయితే బెటర్, ఏ సబ్జెక్ట్ ఏది బెటర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సోర్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. నోట్ మేకింగ్. ఇప్పుడు ఎవ్రీ టాపర్ కెన్ నాట్ హ్యావ్ సేమ్ స్ట్రాటజీ. టాపర్స్ అంతా డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతారు. కొంతమంది మంచి నోట్స్ చేసుకుంటారు, కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ కి నోట్స్ చేసుకుంటారు, కొంతమంది నోట్స్ తీసుకోరు, అసలు ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేసుకుంటారు, కొంతమంది అలా ఉంటారు. సో ప్రియంవద విల్ టెల్ హర్ అంటే ప్రియంవద పాయింట్ ఆఫ్ వ్యూ లో వాట్ ఎవర్ షీ థింగ్స్ ఇస్ బెస్ట్ ఫర్ యూ షీ విల్ టెల్ సజెస్ట్. అండ్ ప్రియంవద చెప్తా కూడా ప్రియంవద నువ్వు కూడా ఏం చేస్తా ఉంటారమ్మా, నువ్వు ఓన్లీ నీ స్ట్రాటజీ అనే కాకుండా నీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, యు నో ద స్ట్రాటజీ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో, కాబట్టి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ట్రై టు సజెస్ట్. ప్రియంవద విల్ సజెస్ట్ సమ్ బెస్ట్ స్ట్రాటజీ. అంటే కామన్ పాయింట్స్, టాపర్స్ అందరూ కూడా కామన్ గా ఫాలో అయ్యే పాయింట్స్ కొన్ని సజెస్ట్ చేస్తారనమాట. అలాగే ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అంటే ఐడియా ఉంటుంది చాలా మందికి. వేరాజ్ ఇప్పుడు ఏపీ ఎకానమీ ఉందనుకోండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పెద్ద అవగాహన ఉండదు ఏపీ ఎకానమీ. అంటే దానికి ఎకనామిక్ సర్వే సరిపోతుంది, బడ్జెట్ ఇస్ ఎనఫ్, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి దాన్ని. అలాగే ఏపీ జాగ్రఫీకి ఎలా చదవాలి. అలాగే స్పెసిఫిక్ టాపిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఎథిక్స్ ఉంది, లా ఉంది. వీటి గురించి ఈవెన్ ప్రియంవదతో నేను ఒక ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూని కూడా ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్. ఎందుకంటే అది చూసినా కూడా మీకు బ్రీఫ్ ఐడియా వస్తుంది. బట్ ఈ వెబినార్ కి మెయిన్ ద రీజన్ బిహైండ్ వెబినార్ ఈజ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఒకవేళ ఎవరి డౌట్స్ అయినా కూడా మంచి డౌట్స్ అయితే క్లియర్ చేస్తాము. డౌట్స్ మరి కొంచెం వాళ్ళు ఎక్స్టెన్సివ్ గా సేమ్ పాయింట్ అడిగితే మాత్రం అవాయిడ్ చేస్తాం ఫర్ అదర్స్, అంటే వేరే డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం చేస్తాం. ఓకే, సో దిస్ విల్ బి ద దిస్ ఇస్ ద కంటెంట్ ఫర్ టుడేస్ వెబినార్. నోటిఫికేషన్ ఆగస్ట్ లో వస్తుంది కాబట్టి ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ అక్టోబర్, డిసెంబర్ ఆ టైం ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టైం మేబీ ఒక 6 months ఫిలిమ్స్ ఉంది, ఒక 9 months మెయిన్స్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని యూ హ్యావ్ టు ప్రిపేర్ అకార్డింగ్లీ. ప్రియంవద గురించి చెప్పాలంటే ప్రియంవద ఫస్ట్ అటెంప్ట్ లో కూడా ప్రియంవద బేసికల్ గా డిగ్రీలో ఆర్ట్స్ తీసుకుంది, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకుంది. ప్రియంవద డిగ్రీలో ఆర్ట్స్ తో పాటు సివిల్స్ కొంత ఫౌండేషన్ వేసుకుంది. డిగ్రీతో పాటు సివిల్స్ కొంత ఫౌండేషన్ వేసుకున్న తర్వాత షీ హాస్ డన్ ఎంబీఏ ఫినాన్స్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఎంబీఏ ఫినాన్స్ చేసిన తర్వాత ఏం చేసింది, ఫస్ట్ టైం రాసింది గ్రూప్ 1. ఫస్ట్ టైం రాసిన గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది ప్రియంవదకి. మెయిన్స్ కూడా షీ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. ఒక 6 marks తో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అంతే 6 marks తోనే. సెకండ్ టైం ఏం చేసిందంటే ప్రియంవద ఫస్ట్ టైం మిస్టేక్స్ అన్ని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసి ఇంప్రూవ్ చేసుకుంది. ఆన్సర్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంది. దానివల్ల మెయిన్స్ లో మంచి స్కోర్ వచ్చేసింది. షీ బికేమ్ డిప్యూటీ కలెక్టర్. ఓకే, ఎనీహౌ, let us listen from Priyamvada only. So good evening everybody.
సో ద ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ ఆగస్ట్ లో వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి సో వీ హావ్ 4 months బిఫోర్ ద నోటిఫికేషన్ కమ్స్. సో నేను ఇవాళ ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే సపోజ్ నేనే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయితే మొత్తం నా ప్లాన్ టైమ్ లైన్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ బ్రీఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ఒకవేళ ఈ అటెంప్ట్ ఇస్తే నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో జస్ట్ ఆ ప్లాన్ ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎనీ ఆఫ్ యూ యూ కెన్ జస్ట్ అకామిడేట్ ఇట్. సో ఐడియల్లీ నేను ఆల్రెడీ కొంచెం ప్రిపరేషన్ లో ఉన్నాను, నాకు కొంచెం ప్రిపరేషన్ గురించి ఐడియా ఉంది అంటే ఐ విల్ స్టార్ట్ మై ప్రిపరేషన్ విత్ మెయిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు 4 months ఉంది కాబట్టి దిస్ విల్ బి ద రైట్ టైమ్ ఫర్ మీ టు స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో ఈ 4 months నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మొత్తం ఇదర్ ఇట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ నోట్స్ ఆర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఐ ప్రిఫర్ నేనైతే నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఈ 4 months. సో దట్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఐ విల్ హ్యావ్ మోర్ టైమ్ ఫర్ మల్టిపుల్ రివిజన్స్ అండ్ మల్టిపుల్ టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి టైం ఉంటుంది కాబట్టి. So first I'll be taking every subject and then సోర్సెస్ కన్నా ముందు నేనేం చేసేదాన్ని అంటే ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసుకునేదాన్ని. సపోజ్ ఇప్పుడు హిస్టరీ ఉంది, మోర్ ఆర్ లెస్ ఎవ్రీ హిస్టరీలో ఉన్న ఎవ్రీ కింగ్డమ్ కి సేమ్ ప్యాటర్న్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ కింగ్డమ్ కి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే ఏ టైం లైన్ లో వాళ్ళు రూల్ చేశారు, వాళ్ళ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు, వాళ్ళ కింగ్డమ్ గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ తెలుసుకునే సోర్సెస్ ఏంటి, ఇంపార్టెంట్ సోర్సెస్, ఇంకా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఇంపార్టెంట్ కింగ్స్ ఏవైనా ఫేమస్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే అవి, ఇంకా వాళ్ళ ఎకానమీ, వాళ్ళ కల్చర్, వాళ్ళ రిలీజియన్, ఇంకా వాళ్ళ రీజన్స్ ఆఫ్ డిక్లైన్, ఇంకా తర్వాత కంక్లూజన్ లో ఇంకా అక్కడ పోయెట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫేమస్ కొటేషన్స్ ఇవి. సో మోర్ ఆర్ లెస్ దిస్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ఎవ్రీ హిస్టరీ ఆన్సర్. సో అపార్ట్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ సోర్సెస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫ్రేమ్వర్క్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. అంటే ఎవ్రీ సబ్జెక్ట్ లో మోస్ట్లీ ఒక ఫ్రేమ్వర్క్ మనం పెట్టుకుంటే దాని లైన్స్ లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో దట్ వీ వోంట్ మిస్ అవుట్ ఆన్ ఎనీ నోట్స్. సో ఐ విల్ డూ దట్ అపార్ట్ ఫ్రమ్ డిసైడింగ్ ఆన్ మై సోర్సెస్ అండ్ ఐ విల్ స్టార్ట్ మేకింగ్ నోట్స్. నేను పర్సనల్ గా నోట్ మేకింగ్ ఐ డిడ్ ఫర్ ఎవ్రీ టాపిక్ బికాస్ నాకు కన్సాలిడేటెడ్ గా ఇంట్రో, బాడీ, కంక్లూజన్ ఇలా కన్సాలిడేటెడ్ నోట్స్ ఉండే ఇన్స్టిట్యూట్ నోట్స్ కానీ ఏదైనా స్టాండర్డ్ బుక్ కానీ దొరకలేదు గ్రూప్ 1 కి. సో ఐ మేడ్ నోట్స్ ఫర్ ఎవ్రీ టాపిక్, బీఇట్ షార్ట్ నోట్స్. కొన్ని సబ్జెక్ట్స్ కి షార్ట్ నోట్స్ చేసుకున్నాను చాలా బ్రీఫ్ గా, కొన్ని సబ్జెక్ట్స్ కి చాలా డీటెయిల్డ్ గా చేసుకున్నాను. సో దిస్ 4 months ఐ విల్ బి ఫోకసింగ్ ఆన్ మెయిన్స్ నోట్ మేకింగ్ మోస్ట్లీ అలాంగ్ విత్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చాక కూడా I think it is better to give 2 to 3 months for prelims preparation just to be safe, so that we can start our mains preparation immediately after the prelims without waiting for results. So prelims lo kuda ante, first just go through the previous year question papers and then meeku ardham avutundi edi chadavali edi chadavakudu ani cheppi, and then decide on the sources. And then give rigorous test series. Prelims lo 2 types of test series ఇవ్వచ్చు. One is sectional, which is subject wise. Another is full length. Both are very important. ఎందుకంటే sectional లో వీల్ అండర్స్టాండ్ ఆ సబ్జెక్ట్ లో మనం ఏ టాపిక్ లో వీక్ ఉన్నాం అని చెప్పి, కానీ ఓవరాల్ ఫుల్ లెంత్ లో మనకి సబ్జెక్ట్ వైజ్ కాకుండా గెస్సెస్ ఇవన్నీ కూడా వీల్ అండర్స్టాండ్. అండ్ దెన్ ఆఫ్టర్ ద ప్రిలిమ్స్ full-fledged గా we should keep revising our notes 3 times 4 times, ఇంకా దాని వాల్యూ అడిషన్ చేసుకోవాలి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో. And then you should just start giving daily test series or weekly test series. So more or less this will be my preparation. And coming to sources and all, already Sharat Chandra sir తీసుకున్న YouTube video లో I briefly mentioned all the sources. So if you have any specific doubts, you can just ask me. స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మ్యామ్ ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఆన్సర్ ఎలా రాయాలి,
లేదా ఎకనామిక్స్ లో మనం వాల్యుయేషన్ ఎలా చేయాలి, అడగచ్చు క్వశ్చన్స్ మీరు. అంటే థింక్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేడం సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ గా ఏ రిసోర్స్ ఫాలో అవ్వచ్చు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా ప్రిలిమ్స్ లో నాకు అర్థమెటిక్ రీజనింగ్ బాగా కష్టంగా అనిపిస్తుంది, దాన్ని ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, లేదా రివిజన్స్ చేయాలంటే ఎలా బెటర్, ఇలా అడగచ్చమ్మా. ఇక్కడ ఆస్ క్వశ్చన్స్ ఆల్ దిస్. నేనైతే మాత్రం ఈ సెషన్ ని మోస్ట్లీ వెబినార్ టు క్లియర్ యువర్ డౌట్స్. ఎందుకంటే ప్రియం పోతే ఎలా ప్రిపేర్ అయింది, అవర్ స్ట్రాటజీ ఏంటి అనేది యూట్యూబ్ లో కూడా నేను చెప్పాను కదా మీరు వీడియో అని చెప్పి అలాగా. సో ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా చార్ట్ ఉంది కదమ్మా కింద చార్ట్ అని, ఆ చార్ట్ క్లిక్ చేసి యూ టైప్ యువర్ డౌట్స్, షీ విల్ క్లియర్ ద డౌట్స్. First question is how much depth do we need to go for the subject? So the answer is very simple. Every question carries 10 marks. So ఆ 10 marks కి ఎంతైతే అవసరమో అంత డెప్త్ కి వెళ్ళాలి. అండ్ ద సిలబస్ ఇస్ క్లియర్లీ మెన్షన్డ్. సిలబస్ లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ కి వీ షుడ్ హ్యావ్ ఏ 10 mark ఆన్సర్. అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ కి వస్తుంది అనిపిస్తే యూ షుడ్ గో ఫర్ మోర్ పాయింట్స్ అండ్ మోర్ డైమెన్షన్స్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్వైరన్మెంట్ కి స్ట్రాటజీ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, కమింగ్ టు ప్రిలిమ్స్, సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్వైరన్మెంట్, ఫస్ట్ బేసిక్స్ చాలా క్లియర్ ఉండాలి. సైన్స్ అండ్ టెక్ లో బేసిక్ కాన్సెప్ట్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ గోస్ విత్ ఎన్వైరన్మెంట్. సో ఇట్ మీన్స్ నోట్స్ which is good enough according to you. అండ్ బేసిక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్వైరన్మెంట్ బోత్. ఎనీ ఇన్స్టిట్యూట్ లో బేసిక్స్ కి సెపరేట్ ఒక నోట్స్ ఉంటుంది. సో ఎనీ మెటీరియల్ ఈస్ గుడ్ ఇనఫ్. అండ్ దెన్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్, నేను 2 మ్యాగజైన్స్ ఫాలో అయ్యాను. ఒకటి విజన్ ఐఏఎస్, ఇంకొకటి షైన్ ఇండియా మ్యాగజైన్. ఈ రెండే చదివాను నేను సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్వైరన్మెంట్ కి. I felt they are sufficient. If you want, you can value add with PIB. And చదివిన కొన్ని అయినా we should keep revising because science and tech and environment మనం మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కమింగ్ టు మెయిన్స్, సైన్స్ అండ్ టెక్ కి ఐ ఫాలోడ్ డాక్టర్ శివన్ చౌదరి, UPSC ట్రైనర్ సార్. I followed his mains notes. ఏదో టెలిగ్రామ్ గ్రూప్ లో I got his mains notes for every topic కి 2-3 pages PDF ఉంటుంది అంతే. దట్ I followed. ఎన్వైరన్మెంట్ కి మెయిన్స్ 365 కానీ ఎనీ ఇన్స్టిట్యూట్ నోట్స్, బేసిక్స్. అగైన్ ఈవెన్ ఇన్ మెయిన్స్ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్వైరన్మెంట్. ఫస్ట్ టాపిక్ చదివే ముందు దాని బేసిక్స్ కూడా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దట్ ఆ టాపిక్ లో ఎనీ అవుట్ ఆఫ్ ద బ్లూ క్వశ్చన్ వస్తే ఆ బేసిక్స్ తో మనం కొంచెం మేనేజ్ చేయొచ్చు, హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అయినా. సో అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ప్రాపర్ సోర్సెస్ ఫర్ ఆంధ్ర హిస్టరీ అండ్ ఇంగ్లీష్ మీడియం. As I said in Sharat Chandra sir తీసుకున్న యూట్యూబ్ వీడియోలో I clearly told that మనోజ్ సార్ నోట్స్ నాకు టెలిగ్రామ్ లో దొరికింది. అండ్ సార్ I will share that PDF with you and you can share it to the students or YouTube video దగ్గర you can just tag that source. And then next, previous year questions for mains, will it be useful or make any impact? Definitely. ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు, సపోజ్ హిస్టరీ స్టార్ట్ చేసే ముందు జస్ట్ గో త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే నిజంగా సిలబస్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయా, అండ్ డీవియేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది, మనము ఎంత ఇన్ డెప్త్ చదవాలి. ఐ థింక్ 2023 నోటిఫికేషన్ లో అయిన మెయిన్స్ పేపర్ విల్ బి వెరీ యూస్ఫుల్. మోర్ ఆర్ లెస్ ఆ ప్యాటర్న్స్ లోనే వస్తుంది. బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ స్టాండర్డ్ దట్ ఇలానే వస్తుంది మళ్ళీ పేపర్ అని. పేపర్ విల్ కమ్ డెఫినెట్లీ టఫర్ దాన్ దట్. సో దానికి ఒక లెవెల్, ఒక నెక్స్ట్ లెవెల్ కి ప్రిపేర్ అవ్వాలి. మన ప్రిపరేషన్ ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్ కన్నా ఒక లెవెల్ టఫ్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలిగేలాగే ప్రిపేర్ అవ్వాలి. అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, వాట్ ఐ డిడ్ వాజ్ సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ తీసుకొని యూట్యూబ్ లో SSC CGL రిలేటెడ్ వీడియోస్ చూసేదాన్ని అనమాట. ఆ టాపిక్ రిలేటెడ్. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ బి యూస్ఫుల్, బట్ ఫర్ మీ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్.
అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అండ్ మెయిన్ అర్థమెటిక్ రీజనింగ్ లో ఎక్కువ గెస్ చేయకూడదు, బికాజ్ రాంగ్ పోతాయి. అండ్ ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి. అది నాకు ఆ స్ట్రాటజీ నాకు చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ ఐ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ ఐ సాల్వ్ ఆల్ ద ఈజీ క్వశ్చన్స్, అండ్ దెన్ ద నెక్స్ట్ రౌండ్ ఐ గో ఫర్ ద టఫర్ క్వశ్చన్స్. నెక్స్ట్, హౌ టు మేక్ నోట్స్ ఫర్ ఎవ్రీ టాపిక్. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఫస్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసుకోవాలి. మనము సోర్సెస్ ఫైనలైజ్ చేసుకొని ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసుకోవాలి ఒక సబ్జెక్ట్ కి. సపోజ్ పావర్టీ అని వచ్చింది. ఫస్ట్ పావర్టీ డెఫినేషన్ ఏదైనా ఆర్గనైజేషన్ ఇచ్చిందా, లేదా పావర్టీ ఇండియాలో ఎంత ఉంది ఏదైనా డేటా, దాని తర్వాత పావర్టీకి రీజన్స్ ఏంటి, ఇంకా పావర్టీకి రెమెడీస్ ఏంటి, ఇంకా దాని తర్వాత ఆ రెమెడీస్ ఉన్నా కూడా పావర్టీ ఎందుకు తగ్గట్లేదు అంటే దాంట్లో లూప్ హోల్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఇంకా ఈ లూప్ హోల్స్ కి సొల్యూషన్స్ ఏంటి. అంతే, దట్ ఈస్ ద సైకిల్. ఈ ఫ్రేమ్ వర్క్ లో యూ కెన్ ఫిట్ ఎనీ టాపిక్ ఇన్ దిస్ ఫ్రేమ్ వర్క్. సో ఈ ఫ్రేమ్ వర్క్ లో ఎవ్రీ పాయింట్ కి, ఎవ్రీ సైడ్ హెడ్డింగ్ కి మీ దగ్గర 5-6 పాయింట్స్ ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ నోట్స్. సో ఫోకస్ ఆన్ ద ఫ్రేమ్ వర్క్ సో దట్ యూ డోంట్ మిస్ అవుట్. మీరు నోట్స్ చేసుకున్నా కూడా యూ వోంట్ మిస్ అవుట్ ఆన్ సచ్ సైడ్ హెడ్డింగ్స్. నెక్స్ట్, హౌ టు ఇంప్రూవ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఐ యూస్ టు రైట్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ డే, బట్ నేను వాటిని ప్రాపర్ గా ఇవాల్యుయేట్ చేసుకోలేదు అనమాట. అండ్ ఫీడ్బ్యాక్ మీద ప్రాపర్ గా వర్క్ చేయలేదు. సో సెకండ్ అటెంప్ట్ లో నేను ఏం చేశానంటే, నేను రాసిన ఎవ్రీ ఆన్సర్ కాపీని నేను ఒక 3-4 మెంబర్స్ కి చూయించి దీంట్లో మిస్టేక్స్ ఏంటి అని అడిగి పాయింట్అవుట్ చేయించుకొని ఆ మిస్టేక్స్ అన్ని రాసుకొని, అండ్ నెక్స్ట్ నేను ఎప్పుడైతే టెస్ట్ రాస్తున్నానో ఆ టెస్ట్ కల్లా ఈ మిస్టేక్స్ అన్ని కవర్ చేసుకోవాలి అని అనుకునేదాన్ని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మనది మనకు తెలిసిపోతుంది మన ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఆర్ వి గుడ్ ఇనఫ్ ఆర్ షుడ్ వి ఇంప్రూవ్ మోర్ అనేది మనకి తెలిసిపోతుంది మన ఇన్స్టింక్ట్స్ కి. సో అకార్డింగ్ టు దట్ వీ కెన్ వర్క్ ఆన్ ది ఆన్సర్ రైటింగ్ స్కిల్. And next, how important is statistics and examples for science and technology? Obviously, they are most important. Economy and science and technology papers ki data and statistics, numbers, you can play with the numbers anamata manaki grip unte. So every introduction you can start with a statistic, or any point ni meer substantiate cheskovalante you can do with a statistic. అలా అని చెప్పి డోంట్ రిమెంబర్ ఎవ్రీ స్టాటిస్టిక్. రీడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఒక స్టాటిస్టిక్ మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ లో యూజ్ అయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీలో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఇస్ ప్రోన్ టు డిజాస్టర్స్. అదే మీరు ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ వచ్చినా యూ కెన్ ఫిట్ దట్. సో అలా జస్ట్ organize your statistics so that you can mention them in more questions with a little less effort. And మర్చిపోరు కూడా మీరు. నెక్స్ట్, ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఎలా చదవాలి సబ్జెక్ట్ కి కొత్త కదా. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, అండ్ ఎవ్రీ అటెంప్ట్ ఈజ్ లైక్ ఎ ఫస్ట్ అటెంప్ట్ అనుకునే ప్రిపేర్ అవ్వాలి. ఏం లేదు, జస్ట్ వాచ్ టాపర్స్ వీడియోస్, సోర్సెస్ ఫైనలైజ్ చేసుకోండి. జస్ట్ కీప్ రీడింగ్ ద సిలబస్ ని కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ డోంట్ మేక్ నోట్స్ ఇన్ ద ఫస్ట్ గో. జస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ అన్ని ఒకసారి చదివి, అండ్ దెన్ సెకండ్ రీడింగ్ లో యూ కెన్ గో ఫర్ మేకింగ్ నోట్స్. అండ్ దెన్ AP history, do we need every detail and king name events? As I already mentioned, every question carries only 10 marks, so you should do justice for only that 10 marks. సో ఆ 10 మార్క్స్ కి అవసరమైన డేటా అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఐ డోంట్ థింక్ ఎవ్రీ కింగ్ నేమ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ప్రిలిమ్స్ ఆర్ ఫర్ గ్రూప్ 2 అయితే యూ షుడ్ డూ దాట్. ఫర్ మెయిన్స్ అవసరం ఉండదు అంత ఎక్కువ. మోర్ ఆర్ లెస్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ, కల్చర్ లో, రిలీజియన్ లో ఇక్కడ మాత్రమే మనం కింగ్స్ నేమ్ మెన్షన్ చేస్తాము. పర్టికులర్ గా ఒక కింగ్, ఎవ్రీ చిన్న కింగ్ వాళ్ళ అచీవ్మెంట్స్ ఇవన్నీ ఐ థింక్ వీ కెన్ స్కిప్ ఫర్ మెయిన్స్. అండ్ హౌ టు అప్రోచ్ ఎకనామిక్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇంటర్లింకింగ్ విత్ కరెంట్ అఫైర్స్. ఎకనామిక్స్ ఈజ్ ద heart and soul of economics. Economy paper is
survey and budget, both India and AP. If possible, try to read even this year's and previous year's survey and budget, because schemes కొన్ని కంటిన్యూ అవుతాయి అండ్ డేటా కూడా మీరు ఈ చార్ట్స్ డయాగ్రామ్స్ ఇవి వేయాలంటే యూ షుడ్ హ్యావ్ కంపారిజన్, either compare with 2014, which is bifurcation year and now, or compare with last year and now. Even మీ దగ్గర 2 or 3 years data ఉన్నా యూ కెన్ డ్రా ఎ డయాగ్రామ్ ఆర్ ఎ బార్ గ్రాఫ్. నాకు ఎవ్రీ ఇయర్ డేటా తెలిస్తేనే నేను బార్ గ్రాఫ్ వేస్తా, డయాగ్రామ్ వేస్తా, అలా ఏమి ఉండదు. యూ షుడ్ జస్ట్ షో ద ట్రెండ్, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఎలా అవుతుంది. సో మీ దగ్గర ఒక 3 years డేటా ఉన్నా ఇట్ విల్ బి మోర్ దెన్ సఫిషియంట్ టు షో ద ట్రెండ్. So work more on survey and budget for current affairs in economy and schemes. I think UPSC coaching institutes will have a booklet on schemes for every topic. So pick that and add in your answers. What is safe score for mains out of 750? Please tell the average scores. Okay. అండ్ మీరు యాక్చువల్ ఎగ్జామ్ అండ్ టెస్ట్ సిరీస్ స్కోర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సపోజ్ మీకు టెస్ట్ సిరీస్లో 100, 110 అలా వస్తున్నాయి అంటే యాక్చువల్ ఎగ్జామ్లో యూ విల్ గెట్ 80, 90. సో 150 కాబట్టి 90 to 100 షుడ్ బి యువర్ టార్గెట్ ఫర్ ఎవ్రీ పేపర్. పుట్ ఇట్ యాజ్ 100, ఎందుకంటే వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ద వర్స్ట్ కాబట్టి. సో జస్ట్ 90 to 100 మధ్యలో మీ స్కోర్ ఉండాలి అంటే ఈవెన్ ఇన్ టెస్ట్ సిరీస్ ఇఫ్ యూ గెట్ దట్ స్కోర్ యూ ఆర్ ఇన్ ద సేఫ్ స్పేస్. ఐ థింక్ మోర్ దెన్ స్కోర్, ఇఫ్ యూ ఎగ్జాస్ట్ కరెక్టింగ్ ఆల్ యువర్ మిస్టేక్స్, మీరు ఏవైతే మిస్టేక్స్ మీలో ఉన్నాయని అనుకుంటారో, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ఎ స్పేస్ దట్ ఆల్ యువర్ మిస్టేక్స్ ఆర్ రెక్టిఫైడ్, ఐ థింక్ దట్ ఈస్ ద సేఫ్ స్పేస్ ఇన్ యువర్ ప్రిపరేషన్ టైం. సో దట్. And then next, ethics detailed preparation and books for ethics. Ethics ki I read DK Balaji sir's ethics book. It was very useful for examples. UPSC toppers copies nunchi I borrowed some diagrams for ethics, so you can do that as well. And then how is difficulty level compared to UPSC and Group 1? What would be the common from these two in answer writing approach? Statistically కూడా యూపీఎస్సీ హ్యాస్ మోర్ కాంపిటీషన్. అలా అని చెప్పి గ్రూప్ 1 కి కాంపిటీషన్ లేదని కాదు. ఫర్ వెరీ లెస్ పోస్ట్స్ ఇక్కడ కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ మీకు జస్ట్ యూ విల్ ఆల్రెడీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఆన్సర్ రైటింగ్ కాబట్టి దట్ వే ఆఫ్ రైటింగ్ విల్ హెల్ప్. But definitely you have to change little things. UPSCలో quality matters, quantity anta matter avvadu. But in group 1, apart from quality definitely matters. Adi matter avvadu anukunte you can never clear exam. Along with that, quantity also matters. And what I felt is even presentation skills matters in group 1. సో అది మేజర్ గా డిఫరెంట్ అని అనిపించింది నాకు. ఇంకోటి ప్రియమద ఇప్పుడు వెన్ యూ రైట్ ది ఆన్సర్స్, యూపీఎస్సిలో ఆ ఇచ్చిన 2 pagesలో కొంచెం డైమెన్షన్స్ ఎక్కువ రాయాలి, ఎనాలిసిస్ ఖచ్చితంగా కొంతైనా ఉండాలి. వేరేస్ గ్రూప్ 1లో ఆ టాపిక్ సంబంధించిన ఫ్యాక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటే మార్క్స్ ఎక్కువ వస్తాయి. దట్స్ వాట్ వి బోత్ ఆల్సో డిస్కస్ కదా. సో ఈవెన్ ఇప్పుడు ప్రియమద ఆన్సర్స్ మీరు చూసినా కూడా ఫ్యాక్ట్ రిచ్గా ఉంటాయి. ప్రియమద చెప్పినట్టుగా ఎథిక్స్లో డయాగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాటికి విజువల్గా డయాగ్రామ్స్, ఫ్యాక్ట్స్, ఫ్లో చార్ట్స్కి గ్రూప్ 1 ఇవాల్యుయేషన్ ఇంపార్టెన్స్ ఇస్తారు. యూపీఎస్సీలో దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఆ క్వశ్చన్ని కరెక్ట్గా అనలైజ్ చేశారా, ఆ క్వశ్చన్కి రిలవెంట్ పాయింట్స్ అని రాశారా లేదా, మీ ఒపీనియన్ ఏంటి, మీ సజెషన్ ఏంటి, అంతే చూస్తారు. ప్లీజ్ కంటిన్యూ ప్రియమద. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రివిజన్ స్ట్రాటజీ. Somehow I always thought that I should revise at least 3 times before going to the actual examination hall. If it is more than 3 times, I think it's the best thing.
I think 3 is the minimum number of times you have to revise before going to the examination hall. ప్రిలిమ్స్ అయితే నేను ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ చదువుతూ ఐ ఆల్వేస్ యూస్ టు జాయిన్ ఎ టెస్ట్ సిరీస్ సో దట్ ఆ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ నా షెడ్యూల్ లాగా ఐ యూస్ టు ఫాలో ఇట్. అందులో ఫస్ట్ యూ విల్ డూ ఇట్ సబ్జెక్ట్ వైజ్. అప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఒకసారి అన్ని టాపిక్స్ రివైజ్ అయిపోతాయి. అండ్ మీన్ వైల్ దే విల్ కీప్ పేపర్ వైజ్, అప్పుడు కూడా ఒకసారి రివైజ్ అయిపోతుంది. ఎగ్జామ్ కి 1 week ముందు దిస్ ఐ థింక్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఇన్ ప్రిలిమ్స్. జస్ట్ 7 days బిఫోర్ ఎగ్జామ్ ఎవ్రీ డే ఒక్కొక్క సబ్జెక్ట్ అని చెప్పి ఐ యూస్ టు రివైజ్ ద హోల్ సబ్జెక్ట్ ఫాస్ట్ గా స్కిమ్ చేసుకుంటూ, అంటే ఎక్కడైతే నాకు టఫ్ అనిపించినాయో, ఏవి నాకు గుర్తులేవో ఏరియాస్, ఐ యూస్ టు రివైజ్ దోస్ ఏరియాస్ వెల్. అండ్ ఆ 1 week కూడా ఐ యూస్ టు ప్లాన్ ఇన్ సచ్ ఎ వే దట్ ఫస్ట్ ఐ యూస్ టు రివైజ్ ఆల్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ more based on analytical. For example, economy and geography are more analytical. Geographyలో facts ఉంటాయి, but comparatively analysis is also important. Whereas history, polity are more factual. So అవి నేను జస్ట్ 2 days 3 days బిఫోర్ ఎగ్జామ్ రివైజ్ చేసేదాన్ని. సో this helped for me. If you are comfortable, you can follow that too. ఇంకోటి ఏపీ హిస్టరీ లెక్చర్ అంటే కావాలనుకుంటే ఏపీ హిస్టరీకి శ్రీకాంత్ సార్ అని చెప్పి ఆన్లైన్లో క్లాస్ ఉన్నాయి. ఎవరైనా గ్రూప్ 1కి ఓన్లీ ఏపీ హిస్టరీ వినాలనుకున్నా కూడా యూ కెన్ లిసన్. అది మన శరత్చంద్ర ఐఎస్ అకాడమీ యాప్లో కూడా ఉంటుంది. అండ్ హీఈస్ ద టాపర్ ఆఫ్ హిస్టరీ అనమాట. అతను హిస్టరీ ఆప్షనల్, యూపీఎస్సీ గ్రూప్ 1లో కూడా టాపర్ ఆఫ్ హిస్టరీ. యూ కెన్ లిసన్ టు హిస్ క్లాసెస్. శ్రీకాంత్ సార్ ఉంటారు. ఎవరు అడిగారు క్వశ్చన్ కూడా, మ్యామ్ ప్లీజ్ సజెస్ట్ ఏపీ హిస్టరీ లెక్చర్స్ ఫర్ మీన్స్ అని చెప్పి. యూ కెన్ లిసన్ టు హిస్ క్లాసెస్. The next doubt is points versus paras. It is very obvious that we should definitely write point wise, but nakemanpichindante even we can go a step ahead and try drawing diagrams and ante hub and spoke కానీ ఇంకా ఫ్లో చార్ట్ వైజ్, అంటే ఒక ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఫ్లో చార్ట్ లో కానీ లేదా ఇలా సర్క్యులర్ డయాగ్రామ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో పావర్టీ, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా సర్క్యులర్ డయాగ్రామ్స్ లేదా ఫ్లో చార్ట్స్ లేదా హబ్ అండ్ స్పోక్ ఇవి కూడా యూస్ చేస్తే బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ పాయింట్స్, డెఫినెట్లీ పాయింట్స్ విల్ వర్క్. అండ్ ఎస్సే అయితే వీ హ్యావ్ టు రైట్ ఇన్ పారాస్ ఓన్లీ. టెస్ట్ సిరీస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? I think anything will work well as far as you are dedicated. నేనైతే ఆఫ్లైనే తీసుకున్నాను ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. I think mains if you write offline, కొంచెం you'll have that classroom experience, కొంచెం panic ని కంట్రోల్ చేసుకునే ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ వస్తుంది. ప్రిలిమ్స్ ఈవెన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎనీథింగ్ విల్ బి ఫైన్. అండ్ ఇంకోటి, ఎవరైనా జాబ్ చేస్తున్నాము మేము ఆఫ్లైన్ రాలేము కష్టం అనుకున్న వాళ్ళు ఆన్లైన్ తీసుకుందాం అనుకుంటే మీరు ఏం చేయాలంటే అమ్మా, మీరు ఆన్లైన్ తీసుకున్నా ఆ లిమిటెడ్ టైం ఏది ఉంటుందో అంత టైంలో ఎగ్జామ్ ఫినిష్ చేసేయాలి. ఎక్స్ట్రా తీసుకోకూడదు. ఒక బాల్ చైర్లో కూర్చొని ఈ పుట్టే ప్యాడ్ ఆర్ బెంచ్ ఆన్సర్స్ రాయాలి. అంతే టైంలో రాయాలి ఆన్సర్స్ అన్ని కూడా. ఆపేసిన తర్వాత ఇవాల్యుయేషన్ కూడా మీకు ఆన్లైన్ తీసుకోవాలనుకోండి, ఆన్లైన్లోనే ఇవాల్యుయేషన్ హ్యాస్ టు హ్యాపెన్. ఇవాల్యుయేషన్ అంటే ఎవరో పేపర్ కరెక్షన్ చేసి ఇచ్చేయడం కాదు, మీకు చెప్పాలి వాళ్ళు ఈ ఆన్సర్లో ఇంట్రెస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ ఆన్సర్లో నువ్వు సజెషన్స్ రాయలేదు, ఇక్కడ నువ్వు కరెంట్ అఫైర్స్ యాడ్ చేయలేదు చెప్పాలన్నమాట. ఈచ్ ఆన్సర్ ఇంప్రూవ్ చెప్పేలా ఉంటేనే యూజ్ ఉంటుంది. జస్ట్ ఆన్సర్ రాసి మీరు పక్కన పడేసి కరెక్షన్ చేసుకుంటే లాభం ఉండదు. ఈవెన్ మీరు ఒకవేళ మన దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్నా కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మన మెంటల్తో కరెక్ట్ అవ్వాలి, అంటే డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. అంతేగాని ఓన్లీ మేము ఇవాల్యుయేషన్ చేసి ఆ మార్క్స్ వేస్తే ఆ మార్క్స్ చూసి మీరు బాగొచ్చే బాగాలేదు అని కూడా సరిపోదు. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ప్రియంవద ఆఫ్లైన్ చెప్పిందంటే ఆఫ్లైన్ ఈజ్ ప్రిఫరబుల్. వస్తారు, వేస్తారు, కరెక్షన్ చేసుకుంటారు, మాట్లాడతారు, ఫ్యాకల్టీతో అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మీరు జాబ్ చేస్తున్నారు, ఖచ్చితంగా రాలేదు అన్నప్పుడు డోంట్ బీ డిమోటివేటెడ్. ఆన్లైన్ లో టెస్ట్ సిరీస్ రాసి కూడా ఎంతో మంది మంచి మార్క్స్ సాధించారు కూడా. ఇట్స్ పాసిబుల్. ప్లీజ్ కంటిన్యూ ప్రియంవద. I just want to add one thing. Apart from preparation, sources, syllabus, ఇవన్నీ పక్కన పెడితే I think having the right attitude is very important during the whole process of preparation, because as we all know, group 1 preparation అనేది చాలా కొంచెం lengthy process, and in the course of preparation we will face a lot of
stressful situations apart from our preparation, like postponements, court cases ఇలాంటివి చాలా ఉంటాయి. So we should just keep some things in mind so that we'll have a peaceful preparation. First thing is you should be okay with delays. You should always prepare your mind that even if delay అయినా కూడా I'm okay with it అని అనుకోవాలి. And don't go behind fake news or పోస్ట్పోన్ అవుతుందంట, కోర్ట్ కేసెస్ ఇలా అవుతాయంట, ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారంట, ఇవి ఏవి జస్ట్ డోంట్ ఫాలో దెమ్, డోంట్ గో బిహైండ్ దెమ్, జస్ట్ గో విత్ యువర్ ప్రిపరేషన్. అండ్ most importantly, be with an attitude that you are making mistakes, and just be conscious to identify those mistakes, and keep in mind that every minor mistake will count in the final exam, and you have to correct every minor mistake, and every small mistake has a solution. So just run behind the solutions and run behind correcting your mistakes, apart from instead of running behind fake news. And just have a good peer group where you can add value addition and they can add value addition, so that you will have good state of mind. And don't think more about the result. Just if you take care of the process, if you make sure there is no mistake in your preparation and there is no deviation from your preparation, the result will take care of itself. And be ready to do more hard work. Don't go for shortcuts, or don't go for prepared notes. Just be open to doing more hard work. I think that will fetch good results. నేను డిఎంఓ నువ్వు రాసినప్పుడు కూడా ఆ ఫిలిమ్స్ అయిపోగానే ఫిలిమ్స్ తప్పులు ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తారు. మెయిన్స్ అవగానే మెయిన్స్ మళ్ళీ పెట్టండి. ఆ ఇంటర్వ్యూ పిలిచినప్పుడేమో మళ్ళీ రీఇంటర్వ్యూ చేయాలి. ఓవరాల్ ఇవాల్యుయేషన్ తప్పు జరిగింది, క్యాన్సిల్ అయిపోద్ది నోటిఫికేషన్. ఇలా ప్రతి 3 monthsకి ఏదో ఒక కోర్టు కేసు గొడవ వస్తూనే ఉండేది. అలా వచ్చినప్పుడు చాలా మంది క్యాండిడేట్స్ ఏంటంటే, ఓకే ఏదో ఇష్యూ వచ్చింది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోద్దేమో అని చెప్పి ప్రిపరేషన్ తగ్గించేస్తుంటారు. బట్ వాటికి దూరంగా ఉండే రూమర్స్కి, ఇది గ్రూప్ 1కి, సివిల్స్కి అలా ఉండదు కానీ గ్రూప్ 1కి. సో ప్రియంవద అయినా, సూర్యతేజ అయినా అందరూ కూడా కామన్ క్వాలిటీ ఏంటంటే, రూమర్స్ ఎన్ని వచ్చి పక్కన పడేసి దే ఆర్ ప్రిపేరింగ్. ఎగ్జామ్ లేట్ అయ్యే కొద్దీ ఓకే లేట్ అవుతుంది, ఐ కెన్ ప్రిపేర్ మోర్, ఇంక ఎక్కువ చదువుకోవచ్చు, ఎక్కువ రివైజ్ చేయొచ్చు, అలా పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్ళిన వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి. జనరల్ గా ఎవరైతే డిలే అవుతుంది, ఎగ్జామ్ అవుతాయో నెగిటివ్ ఆలోచించిన వాళ్ళు జనరల్ గా మిస్ అయిపోతుంటారు. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాట్ షీ టోల్డ్ ప్రియంవద, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ప్రియంవద ఏంటంటే ఫస్ట్ టైం ఏదైతే మిస్టేక్స్ చేసిందో సెకండ్ టైం ప్రతిదాన్ని కరెక్ట్ చేసుకుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎవరు అడిగారు క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ టైమర్స్ ఏం చేయాలి క్వశ్చన్. ఫస్ట్ టైమర్స్ చూడండి, ఇప్పుడు ఆ ఉద్దేశంలో ఒకసారి గ్రూప్ 1 ప్రిపేర్ అయిన తర్వాత సెకండ్ టైం రాసే వాళ్ళు కోచింగ్ జాయిన్ అవ్వద్దు, వేస్ట్ ఆఫ్ టైం. సెకండ్ టైం మళ్ళీ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో కూడా వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ కొంతమంది వేరే దగ్గర కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాసి మళ్ళీ కోచింగ్ తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం నా ఉద్దేశంలో వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే మీరు మా దగ్గర కోచింగ్ వచ్చారనుకోండి, మా ఫ్యాకల్టీ ఏవో కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు, ఎక్స్ట్రా చెప్పొచ్చు. కానీ కొన్ని పాయింట్స్ కోసం అని చెప్పి మీరు 6 months క్లాస్ వినడం కరెక్ట్ కాదు. అంతకుముందు కోచింగ్ సెంటర్ ఎలా కోచింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఏవో కొన్ని మిస్ అయి ఉండొచ్చు అంతకుముందు వాళ్ళు. ఆ మిస్ అయినవి మీరు మెటీరియల్ కవర్ చేసుకోవచ్చు, దానికోసం వాళ్ళు రావక్కర్లా. ఫస్ట్ టైమర్స్ అయితేనే మన దగ్గర అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ టైమర్స్ అయితే కమ్ ఫర్ కోచింగ్. మేము కూడా కోచింగ్ ఇచ్చినప్పుడు మెంటర్షిప్ ఇస్తూ ఉంటాం కదా, ఫస్ట్ టైమర్స్ అయితేనే అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆడే కోచింగ్ అయిపోయి ఉంటే యూ కెన్ కమ్ ఫర్ మెంటర్షిప్. అంటే మన దగ్గర మెంటర్స్ ఉంటారు, మెంటర్స్ అటాచ్ చేస్తాము. ఎవ్రీ వీక్ వాళ్ళతో మాట్లాడుతూ, టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటూ, ఎగ్జామ్స్ రాస్తూ, ఇవాల్యుయేట్ చేసుకుంటూ, డౌట్స్ క్లియర్ చేసుకుంటూ, కరెంట్ అఫైర్స్ పీర్ గ్రూప్ తో డిస్కషన్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళొచ్చు, మెంటర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు ఎక్కడో ఉన్నారు, ఆన్లైన్ లో మెంటర్షిప్ అక్కర్లేదు, యు నో ఎవ్రీథింగ్ అనుకోండి, అప్పుడు ఇంకా మెంటర్షిప్ అక్కర్లేదు అసలు. ఇఫ్ యు నో ఎవ్రీథింగ్, ఇఫ్ యు వెరీ కాన్ఫిడెంట్, దెన్ జస్ట్ టేక్ టెస్ట్ సిరీస్, ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాస్తారంటే కరెక్ట్ కాదు, 2-3 months టైం ఉంటుంది అంతే. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేదా వెయిట్ చేయకుండా ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై కూడా ఈజీగా కొంతవరకు. ఎవరైతే మెయిన్స్ ముందు నుంచి చదువుతారో, ఇప్పటి నుంచే మెయిన్స్ చదువుతూ ఉంటారో, మెయిన్స్ రాస్తూ ఉంటారో, వాళ్ళకే మెయిన్స్ లో మంచి మార్క్స్ వస్తాయి. ఇంటర్వ్యూ పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే 75కి 65-70 వచ్చేస్తుంటుంది జనరల్ గా. సో మెయిన్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది అనమాట. ఎనీథింగ్ ఎల్స్ ఫ్రీ మదా, ఆర్ హ్యావ్ యూ కవర్డ్ ఆల్మోస్ట్?
సార్ ఇంకేదైనా పర్టికులర్ గా డౌట్స్ ఉంటే ఐ క్లియర్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, థ్యాంక్ యూ ప్రియమద. అండ్ యాక్చువల్గా ప్రియమద ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చింది టు క్లియర్ ద డౌట్స్. ఐ షుడ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ క్లియరింగ్ ఆల్ డౌట్స్. ఓకే.